హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మే నెల 2026కి సంబంధించినటువంటి భారతదేశంలోని రాష్ట్రాలు, అదే రకంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అలాగనే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో అనేటువంటిది మీకు పొందుపరచలేదు అనమాట అండి. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటినీ ఒకే వీడియోలో పొందుపరుస్తూ ఈ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇటీవల తమిళనాడు, కేరళ, అదే రకంగా వెస్ట్ బెంగాల్, అలాగనే మనకి చూసుకున్నట్లయితే కనుక పుదుచ్చేరిలో కూడా కొత్త సీఎంస్ ఏర్పడడం జరిగింది అనమాట అండి. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో పొందుపరుస్తూ ఈ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఈ వీడియో అనమాట అండి. కంపల్సరీగా మినిమంలో మినిమం 1 మార్క్ క్వశ్చన్ అనేటువంటిది మనకి షూర్ షార్ట్గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి, టాపిక్ అనమాట. ఇక మనం ఏం మాత్రం లేట్ చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, గవర్నర్లకు సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీకి సంబంధించినటువంటి ఆయన. నెక్స్ట్ డిప్యూటీ సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఈయన జనసేన పార్టీ అనమాట అండి. సో ఇది ఇంపార్టెంట్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇది ఇంపార్టెంట్ అనమాట. గవర్నర్ వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి పెమా ఖండు, బీజేపీ అనమాట అండి. డిప్యూటీ సీఎం వచ్చేసి చాను మోయిన్, గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గారు అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి హిమంత బిశ్వ శర్మ గారు ఇటీవల వీరు అపాయింట్ అవ్వడం జరిగిందనమాట అండి. రెండోసారి గవర్నర్గా చూసుకున్నట్లయితే కనుక లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి బీహార్కి వచ్చేసి ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి గారు అనమాట అండి. బీహార్ చూసినట్లయితే కనుక ఫస్ట్ నితీష్ కుమార్ గారిని సీఎం క్యాండిడేట్గా పెట్టి ఆ తర్వాత ఆయనని రాజ్యసభకు పంపించి ఆ తర్వాత సామ్రాట్ చౌదరి గారిని బీహార్ ముఖ్యమంత్రిగా తీసుకోవడం జరిగిందనమాట అండి. బీజేపీ గారు ఇట్లా చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం చూసుకున్నట్లయితే కనుక బిజేంద్ర ప్రసాద్ యాదవ్, అలాగనే విజయ్ కుమార్ చౌదరి అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరిగిందనమాట అండి. గవర్నర్ చూసుకున్నట్లయితే కనుక సయ్యద్ అటా హస్నైన్ గారు బీహార్కి గవర్నర్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి విష్ణుదేవ్ సాయి గారు బీజేపీ, డిప్యూటీ సీఎంస్ వచ్చేసి విజయ్ శర్మ, అరుణ్ సావు గారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ వచ్చేసి రమణ్ దేకా గారు అనమాట అండి. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ తర్వాత గోవా యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి ప్రమోద్ సావంత్ గారు బీజేపీ ఎమ్మెల్యే అనమాట అండి. గవర్నర్ వచ్చేసి పశుపతి అశోక్ గజపతి రాజు అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర పటేల్, బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. డిప్యూటీ సీఎం వచ్చేసి హర్ష సింఘవి గారు, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్ గారు ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ హర్యానా ముఖ్యమంత్రి వచ్చేసి నాయాబ్ సింగ్ సైని, బీజేపీ క్యాండిడేట్, గవర్నర్ వచ్చేసి ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ గారు అనమాట అండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసి ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సాహు గారు, కాంగ్రెస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం వచ్చేసి ముఖేష్ అగ్నిహోత్రి గారు, గవర్నర్ వచ్చేసి కవిందర్ గుప్తా గారు వ్యవహరించడం జరిగిందండి. నెక్స్ట్ జార్ఖండ్కి వచ్చేసి హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటిది ఎమ్మెల్యే అనమాట అండి, హేమంత్ సోరెన్ గారు. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి సంతోష్ కుమార్ గంగ్వార్ గారు అనమాట అండి. నెక్స్ట్ కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చేసి సిద్ధరామయ్య గారు, డిప్యూటీ సీఎం వచ్చేసి డికే శివకుమార్ గారు, గవర్నర్ వచ్చేసి తవార్ చంద్ గెహ్లాట్ గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. కేరళ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి విడి సతీశన్ గారు అనమాట అండి, కాంగ్రెస్ అభ్యర్థి, ఇటీవల నియమితులవడం జరిగింది. గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఈయన పేరు ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉండడం జరిగింది అనమాట అండి. ఎందుకని మనం చూసుకున్నట్లయితే ఈ గవర్నర్ గారే చూసుకున్నట్లయితే కనుక అదనపు బాధ్యతలు తీసుకుంటూ ఈయన తమిళనాడుకు కూడా గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. తమిళనాడులో ఇటీవల చేసుకున్నటువంటి టీవీకే విజయ్ పార్టీ ఏదైతే ఉందో ఈ విజయ్ పార్టీకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు అనేటువంటిది ఎలక్షన్స్లో రాలేదు. ఎలక్షన్స్లో రాని నేపథ్యంలో
ఈయన యొక్క మొత్తం ఓట్ బ్యాంక్ చూపించాలనేసి ఈయన యొక్క సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరినీ చూపించాలని చెప్పేసి ఫస్ట్ విజయ్ వెళ్ళినప్పుడు కొంతమంది అందులో ఒప్పుకోలేదు. క్యాండిడేట్స్ అంటే బల నిరూపణలో వారు కొంతమంది రాలేదు. సో సెకండ్ టైం బల నిరూపణ గురించి అని చెప్పేసి క్యాండిడేట్ సేకరించిన తర్వాత ఈయన ఆర్లేకర్ గారు నాకు కేరళంలో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరలి ఇంకోసారి వెళ్ళడం జరిగింది. అప్పుడు బల నిరూపణ చేసుకోలేకపోయారు. ఆ తర్వాత మరలి తీసుకోవాలనుకుంటే మరలా కేరళంలో నాకు వర్క్ ఉందని చెప్పేసి వెళ్తానన్నారు. ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుని విజయ్ గారిని బల నిరూపణ తీసుకుని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బాధ్యతలు అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అండి. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్స్ అందరిలో ఈయన ట్రెండింగ్ ఉన్నటువంటి ఆయన అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మధ్యప్రదేశ్కి వచ్చేసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు బీజేపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి రాజేంద్ర శుక్ల జగదీష్ దేవడా గారు అనమాట అండి. గవర్నర్ వచ్చేసి మంగూబాయ్ ఛగన్భాయ్ పటేల్ అనమాట అండి. మంగూబాయ్ ఛగన్భాయ్ పటేల్ అనమాట అండి. ఈయన గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది మధ్యప్రదేశ్కి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కనుక మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి మనకి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అనమాట అండి, బీజేపీ క్యాండిడేట్. నెక్స్ట్ డిప్యూటీ సీఎం వచ్చేసి ఇద్దరు ఉండడం జరిగింది. ఏక్నాథ్ షిండే గారు ఒకరు, సునేత్ర పవర్ గారు ఒకరు అనమాట అండి. సో వీరిద్దరు డిప్యూటీ సీఎంగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. సో నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ గారు అనమాట అండి. ఇటీవల ఈయన క్రితం తెలంగాణకు గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత ఈయన మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది అనమాట అండి. సో ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మణిపూర్ అనమాట అండి. మణిపూర్ ముఖ్యమంత్రి వచ్చేసి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ గారు అనమాట అండి, బీజేపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి నెంచా కెబ్గెన్, అదే రకంగా లోసి దికో అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ భల్లా గారు మణిపూర్కి గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మేఘాలయకు వచ్చేసి ముఖ్యమంత్రి కాన్రాడ్ సగ్మా గారు అనమాట అండి, ఎన్పీపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి ప్రేస్తోన్ చెన్సోంగ్, అలాగనే స్నీ అవలాబాంగ్ ధర్ అనేటువంటి ఆయన డిప్యూటీ సీఎంగా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. గవర్నర్ వచ్చేసి సిహెచ్ విజయశంకర్ గారు అనమాట. నెక్స్ట్ మిజోరం యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి లాల్దు హోమా గారు జెడ్పీఎం క్యాండిడేట్. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి మనం చూసినట్లయితే కనుక విజయ్ కుమార్ సింగ్ గారు వ్యవహరించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ నాగాలాండ్ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి నెఫ్యూ రియో గారు డిపిపి క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి యంగ్తుంగ్నో పట్టణ్, అదే రకంగా టిఆర్ జైలింగ్ అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. గవర్నర్ వచ్చేసి నందకిషోరే యాదవ్ గారు, ఈయన గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి నాగాలాండ్కి. నెక్స్ట్ ఒడిశాకి చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ చరణ్ మాజీ గారు బీజేపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి కనక వరహన్ సింగ్ డియో. నెక్స్ట్ పరావతి పరిడా అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. గవర్నర్ వచ్చేసి డాక్టర్ హరిబాబు కంభంపాటి అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్కి వచ్చేసి ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ గారు ఆప్ పార్టీ అనమాట, ఆమ్ ఆద్మీ పార్టీ. నెక్స్ట్ గవర్నర్గా చూసుకున్నట్లయితే కనుక గులాబ్ చంద్ కటారియా గారు అనమాట అండి. పంజాబ్ యొక్క గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ కటారియా గారు ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాజస్థాన్ ముఖ్యమంత్రి వచ్చేసి భజన్లాల్ శర్మ బీజేపీ గారు. డిప్యూటీ సీఎం వచ్చేసి దియా కుమారి అండ్ ప్రేమ్చంద్ బైర్వా గారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ వచ్చేసి హరిభౌ కిసాన్ రావు బాగాడే గారు, వీరు రాజస్థాన్కి గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. సిక్కింకి చూసుకున్నట్లయితే కనుక ప్రేమ్ సింగ్ తమంగ్ గారు సిక్కింకి సంబంధించినటువంటి గవర్నర్ వచ్చేసి ఓం ప్రకాష్ మథూర్ గారు అనమాట అండి. నెక్స్ట్ తమిళనాడు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ అనమాట అండి. ఈయన పార్టీ వచ్చేసి టీవీకే అనమాట అండి. ఇటీవల బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి పార్టీ అనమాట అండి. తమిళంగా వెట్రి కజగం అనేటువంటిది పార్టీ అనమాట అండి. టీవీకే అనగా తమిళంగా వెట్రి కజగం అనేటువంటిది పార్టీ అనమాట అండి. గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అనమాట అండి, కాంగ్రెస్ సంబంధించినటువంటిది. డిప్యూటీ సీఎం వచ్చేసి మల్లు బట్టి విక్రమార్క గారు. గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ త్రిపురకు వచ్చేసి ముఖ్యమంత్రి మాణిక్ సాహు గారు అనమాట అండి, సాహా గారు బీజేపీ. గవర్నర్ వచ్చేసి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు త్రిపురకి గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇంకా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి
కేశవ్ ప్రసాద్ మౌర్య, అలాగనే బ్రజేష్ పాఠక్ గారు ఉండడం జరిగింది అనమాట. గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ గారు. గవర్నర్స్ అందరిలో చూసుకున్నట్లయితే కనుక లేడీ గవర్నర్ ఉన్నటువంటి ఒకే ఒక్క పర్సన్ అనమాట అండి ఆనందీబెన్ పటేల్ గారు. అది కూడా ఉత్తరప్రదేశ్కి ఉండడం జరిగింది అనమాట అండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఉత్తరాఖండ్కి వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి గారు బీజేపీ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్ గారు అనమాట అండి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్కి వచ్చేసి ముఖ్యమంత్రి సువేండు అధికారి అనమాట అండి, బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. క్రితం ఈయన చూసినట్లయితే కనుక మమతా బెనర్జీ పార్టీలో ఉండడం జరిగింది, తర్వాత బీజేపీలోకి రావడం జరిగింది. ఈయనను సీఎం క్యాండిడేట్గా తీసుకోవడం జరిగింది అనమాట. గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి గారు అనమాట అండి. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధించినటువంటి కొన్నిటికి ముఖ్యమంత్రి వ్యవహరించడం జరుగుతుంది, కొన్నిటికి గవర్నర్స్ అలాగనే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉండడం జరిగింది అనమాట అండి. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. జమ్మూ కాశ్మీర్ చూసినట్లయితే కనుక ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా ఎన్సీపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి సురేంద్ర కుమార్ చౌదరి గారు ఉండడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ చూసినట్లయితే కనుక దేవేంద్ర కుమార్ జోషి గారు అనమాట అండి లెఫ్టినెంట్ గవర్నర్గా. నెక్స్ట్ చండీగఢ్ చూసినట్లయితే కనుక అడ్మినిస్ట్రేటర్గా గులాబ్ చంద్ కటారియా గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి దాద్రా నగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్గా శ్రీ ప్రఫుల్ పటేల్ గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఢిల్లీకి చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు అనమాట అండి, బీజేపీ క్యాండిడేట్. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి తరంజిత్ సింగ్ సంధు గారు అనమాట అండి. నెక్స్ట్ లడాక్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ లక్షద్వీప్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్గా ప్రఫుల్ ఖోడా పటేల్ గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ పుదుచ్చేరికి చూసుకున్నట్లయితే కనుక ఇటీవల నిన్నటి ముందు నియమితులు అవడం జరిగింది అనమాట. ఎన్ రంగస్వామి గారు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి కే కైలాస్ నాథన్ గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి 2026 సంబంధించినటువంటి మే 2026లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అలాగనే డిప్యూటీ సీఎంస్, గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే, నా ఎఫెక్ట్స్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే ఇంకా మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది, అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి అప్డేట్ కాబట్టి అన్ని పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడేటువంటి టాపిక్ అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.